ప్రియ సోదరా, నీవు దేన్ని విత్తుకుంటావో దాన్ని కోస్తావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ ఇంటిని కట్టుకుంటావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే దేవుని మాట విని ఆయన వెంబడి నడవాలి. ఆయన వెంబడి నువ్వు నడవాలంటే మొదటి నీ హృదయం దేవునికి ఆలయంకి వచ్చేయాలి. ఆయనకు నీ హృదయం ఆలయం చేయాలంటే ఆ రక్తంలో నువ్వు కడుక్కోవాలి. ఏమిటది? ఆ వాక్యము సువార్తని దగ్గరకు వచ్చినప్పుడు వాక్య ప్రకారం ఒక మనుషులు తన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. సరి చేసుకోకపోతే దేవుని ఆలయంకి వెళ్తుంది. శత్రువు యొక్క సాతాను యొక్క కర్మాగారం గుర్తుపెట్టుకో. దేవుని ఆలయము ఒక మనుషుని హృదయం దేవుని ఆలయము లేని పక్షంలో సాతాను యొక్క కర్మాగారము. నీ జీవితం చల్లా చదువు చేస్తాడు శత్రువు. నీవు దేవుని ఆలయము ఉన్నప్పుడు దేవుడు నీలో ఉంటాడు. అయితే నీవు ఆశించాలి. నీతి కొరకైనా ఆకలి నీకు కావాలి. నేను ఈ లోకస్తుడని కాను, నేను ఒక దినాన నా తండ్రితో ఉండాలి. నా కొరకు ఒక నివాసం ఏర్పరిచింది. ఆ నివాసంలోకి నేను వెళ్ళాలి. ఆ నివాసంలోకి వెళ్ళాలి.